కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు, మా సంక్షేమ శాఖ మంత్రులు అడ్డు లక్ష్మణ్ కుమార్ గారు, వారందరూ కూడా ఇలాంటి రెసిడెన్షియల్ స్కూల్స్కు చాలా ప్రాధాన్యత ఇచ్చి ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. గతంలో కంటే మెరుగైన ఆహారం విద్యార్థులకు అందజేస్తా ఉన్నాం. ఎవ్రీడే వారం రోజులు రోజు ఒక తీరు బ్రేక్ఫాస్ట్ పెడతా ఉన్నాం. ప్రొద్దున రాగి జావాతో పాటు పాలు ఇస్తూ ఉన్నారు, నిత్యం గుడ్లు ఇస్తూ ఉన్నారు, మధ్యాహ్నం లంచ్ ఇస్తున్నారు, సాయంత్రం 4 గంటలకు స్నాక్స్ ఇస్తున్నారు, డిఫరెంట్ వెరైటీ ఆఫ్ స్నాక్స్ ఇస్తున్నారు, సాయంత్రం డిన్నర్ కూడా ఇస్తాం. సో మేము దాంతోపాటు ప్రొద్దున పూట ఖచ్చితంగా బనానా అన్నది అందరి పిల్లలకు 423 మంది విద్యార్థుల అందరూ కూడా అది బనానా కూడా ఇస్తూ ఉన్నారు. మొత్తం రెగ్యులర్గా ఫుడ్ యాపిల్స్ ఇస్తున్నారు, బనానా ఇస్తూ ఉన్నారు. సో వాళ్ళు పిల్లలతో కూర్చొని మేము భోజనం చేసినప్పుడు కొన్ని ఇబ్బందులు చెప్తున్నారు. ముఖ్యంగా మాకు ఫ్యాన్లు లేవు, ఫ్యాన్ సౌకర్యాలు లేవు, డార్మెటరీలో మేము పడుకుంటున్నాము, మంచాలు లేవు. అదేవిధంగా మాకు ఏదైతే హాస్టల్లో రూమ్స్ ఉన్నాయో రూమ్స్ కూడా చాలా చిన్నగానే, చాలామంది ఒక రూమ్లో పడుకుంటున్నామని విద్యార్థులు వాళ్ళ కష్టాలు చెప్పుకోవడం జరిగింది. తప్పకుండా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్దామని. ఎందుకంటే ఇప్పుడున్న ఏదైతే హాస్టల్ ఉన్నదో రెసిడెన్షియల్ హాస్టల్ స్కూలు, అది రెంటెడ్ బిల్డింగ్లో ఉంది. ఆల్రెడీ గవర్నమెంట్ అలాట్ అయిపోయింది. 5 acres ల్యాండ్ కూడా ఇక్కడ వెల్లుల దగ్గర ఒక 5 ఎకరాల భూమి ఇచ్చారు. ఆ భూమిలో కూడా కన్స్ట్రక్షన్ చేస్తామని ప్రభుత్వం చెప్తా ఉన్నది. అందువిధంగానే అందుకోసం మేము బెంచీలు ఇవ్వలేకపోయినామని అన్నారు. తప్పకుండా మేము మా లక్ష్మణ్ కుమార్ గారి దృష్టికి తీసుకెళ్ళి దీనికి మెరుగైన వాళ్ళకు విద్యార్థులకు ముఖ్యంగా ఏదైతే డెస్క్లు అడిగినారో అవి, మైక్ లేదన్నారు అసెంబ్లీకి, ఏదన్నా మా డైలీ అసెంబ్లీ కోసం మైక్ లేదన్నారు. ఆ మైకు ఇమీడియట్గా ప్రొవైడ్ చేస్తామని చెప్పినాం. అదేవిధంగా ఏదైతే పిల్లలందరూ కూడా ఈ యూనిఫామ్ డ్రెస్సెస్, ప్రభుత్వం మన కొత్తగా యూనిఫామ్ డ్రెస్సెస్ కూడా పిల్లలకు ప్రొవైడ్ చేసింది. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాస్మెటిక్ ఛార్జెస్, ఇంతకుముందు 150 రూపాయలు ఉన్న కాస్మెటిక్ ఛార్జెస్ను 300 రూపాయలు పెంచి ప్రతి విద్యార్థి అకౌంట్లో నేరుగా వాళ్ళ అకౌంట్లో 300 రూపాయలు వాళ్ళకు ప్రతి మంత్ పడతా ఉంది. వాళ్ళకి సబ్బులు కానివ్వండి, వాళ్ళకు పౌడర్ కానివ్వండి, వాళ్ళకు అమ్మాయిలకు ఏమేమైతే అవసరం ఉందో అవన్నిటికీ అవసరంగా నెలకు 300 రూపాయలు ఇస్తా ఉన్నారు. ఇవన్నీ సౌకర్యాలు కల్పిస్తూ ఉన్నది ప్రభుత్వం. ఏమవుతుంది అన్న దాంట్లోనే ఇవాళ మేము ప్రత్యక్షంగా అక్కడికి వెళ్ళినాం. పిల్లలందరూ సరే, పిల్లలు కొంత పర్సనల్గా కొంత చెప్పారు, కొంత కాంట్రాక్టర్ సరైన భోజనం పెడతలేరు. మాకు పప్పు మొత్తం ఏది నీళ్ళతోటి ఉంటుంది, పప్పు నీళ్ళతోటి ఉన్నది, బియ్యం మంచిగా వండలేదు అంటే మేడం గారు కూడా బియ్యం చేంజ్ చేసిందట. ఆ వంట ఎవరైతే కాంట్రాక్టర్ ఉన్నారో సరిగ్గా భోజనం పెడతలేదు అన్నది పిల్లల ఆరోపణ ఉన్నాయి. దాని కూడా మేము కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తా ఉన్నాం. తప్పకుండా అలాంటి పరిస్థితి వస్తే ఇమీడియట్ కాంట్రాక్టర్ని చేంజ్ చేసి ఎవరైతే వంట కాంట్రాక్ట్ చేస్తున్నారో ప్రతి విద్యార్థికి 9 రూపాయల 40 పైసలు ఇస్తున్నారు. సో వాళ్ళు కూడా విద్యార్థులందరూ కూడా కంప్లైంట్ చేస్తూ ఉన్నారు, మాకు భోజనం సరిగ్గా ఉండలేదు, కూరగాయలు సరిగ్గా వస్తలేవు, ఇవన్నీ చెప్తా ఉన్నారు. అది ప్రభుత్వ దృష్టికి, ముఖ్యంగా మన జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ గారి దృష్టికి తీసుకెళ్ళి తక్షణమే ఇమీడియట్గా ఇవాళ సాయంత్రం నేను కలెక్టర్ గారిని కలుస్తా ఉన్నాం. రేపు వారిని వచ్చి కూడా వారిని సందర్శించి మరి దాని మీద పిల్లలకు నాణ్యతమైన భోజనం, ఈ ప్రభుత్వం ఈ పిల్లల కోసమే ఎన్నో సౌకర్యాలు కల్పిస్తూ ఉన్నాయి, నాణ్యతమైన భోజనం ఇప్పించే విధంగా మేము ప్రయత్నం చేస్తామని తెలియజేస్తాం. కలెక్టర్ గారు కూడా నేను మాట్లాడితే ఇవాళ సాయంత్రం 4 గంటలకు రమ్మన్నారు. ఈ ప్రభుత్వం దృష్టికి కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి బెంచ్లతో సహా ఫ్యాన్లు అడిగినారు, ఫ్యాన్లు కూడా ఇప్పించే ప్రయత్నం చేస్తాం.